హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు జస్ట్ టేస్టీ ఛానల్. ఫ్రెండ్స్, గోబీ టమాటో కర్రీ చాలా రకాలుగా ట్రై చేసి ఉంటారు. కానీ ఒక్కసారి ఇలా గోబీ టమాటో కర్రీ ట్రై చేయండి, మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది. ఇక గోబీ టమాటో కర్రీ స్టార్ట్ చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా మా ఛానల్కి సంబంధించిన న్యూ వీడియోస్ నోటిఫికేషన్ పొందుతారు. గోబీ టమాటా కర్రీ స్టార్ట్ చేసే ముందు ఒక బౌల్లో వాటర్ బాగా వేడి చేయండి. ఈ హాట్ వాటర్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న 250 గ్రామ్స్ గోబీని హాట్ వాటర్లో వేసి దీంట్లోనే కొద్దిగా సాల్ట్ వేసి ఒకసారి కలుపుకొని ఒక పొంగు వచ్చేంత వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసి వాటర్ డ్రైన్ చేసి పక్కన పెట్టుకోండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి దీంట్లో 2 లేదా 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసిన తర్వాత ఈ ఆయిల్లో గోబీ ముక్కలను వేసి 3 లేదా 4 నిమిషాల పాటు ఆయిల్లో బాగా ఫ్రై చేయాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తూ ఉండాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది. దీన్ని సపరేట్ చేసి ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇదే కడాయిలో కర్రీకి కావాల్సిన 3 నుండి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడెక్కాక దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి చిటపటలాడిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజ్ ఆనియన్ వేసి 2 నిమిషాలు వేయించుకొని ఇందులో 2 పచ్చిమిరపకాయలు, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేస్తూ ఉండాలి. ఇలా ఆనియన్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు 3 నిమిషాల పాటు ఫ్రై చేస్తూ ఉండాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి 2 నిమిషాల పాటు కలుపుతూ ఉండాలి. ఇలా బాగా కలిపిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసి స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా మిక్స్ చేయండి, లేకపోతే మసాలా అంతా మాడిపోతుంది. ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజ్ టమాటాలను వేసి ఇందులో కొద్దిగా సాల్ట్ వేయాలి. ఇలా వేయడం ద్వారా టమాటా తొందరగా కుక్ అవుతుంది. టమాటాలను కలుపుతూ 2 నిమిషాలు ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేసిన తర్వాత మూత పెట్టి ఇలా టమాటా సాఫ్ట్ అయిన తర్వాత ముందుగా ఫ్రై చేసిన గోబీ ముక్కల్ని వేసి స్టవ్ని హై ఫ్లేమ్లోనే పెట్టి 2 నుండి 3 నిమిషాలు ఇలా ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేయడం ద్వారా గోబీ ముక్కలకి మసాలా బాగా పట్టి మంచి టేస్ట్ వస్తుంది. ఇలా బాగా ఫ్రై చేసిన తర్వాత 1 కప్పు వాటర్ వేసి
కప్పు 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే మూత పెట్టి కుక్ చేయండి. ఇలా లో ఫ్లేమ్లోనే చేయడం ద్వారా బాగా కుక్ అవుతుంది. మూత తీసి ఒకసారి ఇలా కలుపుకొని ఇందులో కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీర వేసి మరొకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే గోబీ మసాలా కర్రీ రెడీ అయింది. ఈ కర్రీ రైస్లో కానీ చపాతీలో కానీ దేంట్లోకైనా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్.